బిర్యానీ చేర్చని. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎందుకు ఉన్నాను అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఇది నా వదిన యూట్యూబ్ ఛానల్ అనమాట. సో వాళ్ళేమో అక్కడ దిక్కులు చూసుకుంటున్నారు. సో అందుకే హ్యాక్ చేస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్ అందరూ హ్యాక్ చేసేస్తున్నారు. సో వాడు అసలు మేము ఇక్కడ ఏదో చేసుకుంటుంటే నా ఫోన్ తీసుకొని నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చేసాడు. వాడు యాక్చువల్లీ నాకు బాగా అవుతాడు. వాడి నేమ్ ప్రవీర్. అరే రారా, ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయాలి, అలా నువ్వు తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ కలుస్తాం. ఇప్పుడు నా మరదల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. హలో, దాని పేరు ప్రణతి. సో నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మొన్న 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసా. తర్వాత ఇంకా లీవ్ పెట్టేసాను అనమాట. మామయ్య వాళ్ళ ఇంటికి అండ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని. సో ఈరోజు మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఒక 1 or 2 days ఉండి మళ్ళీ తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు వచ్చిన వర్క్తో అయిపోతుంది. అందుకే ఈసారి కొంచెం లీవ్ పెట్టి టైం స్పెండ్ చేద్దామని అనుకొని ఇంకా అలా లీవ్ పెట్టేశాను అనమాట. సో అది ఇంకా తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి వైజాగ్ వ్లాగ్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న నియర్ బై ప్లేసెస్కి వెళ్ళి అండ్ మీకు బీచ్ కూడా చూపిస్తా. ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత కిందకు వచ్చి టైంపాస్ అవ్వట్లేదని యూనో ఆడుకున్నాం అండ్ ఆబ్వియస్లీ నేనే విన్ అయ్యా. చెప్పాను కదా నేను మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చానని. సో చిన్న మామయ్య వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారనమాట. మా చిన్నమాయ దమ్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. సో ఈరోజు అందరం ఇక్కడే ఉన్నామని చెప్పి ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నారు. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో నేను అనుకున్నా బాగుంటుంది కదా, మీరు కూడా ట్రై చేస్తారేమో, రెసిపీ మీతో షేర్ చేద్దామని. అందుకే ఇప్పుడు నేను ఆ కుకింగ్ బ్లాగ్ కూడా తీస్తా, చూడండి. అందరూ కలిపి చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా, చూడండి. సో బిర్యానీ చేసుకోవాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది రైస్ కదా. సో అందుకే రైస్ తీసుకున్నాం. మేమైతే 2 kgs తీసుకున్నాం. అండ్ రైస్ తీసుకొని సోక్ చేసుకోండి. అండ్ దెన్ మనకు కావాల్సిన ఐటమ్స్లో మెయిన్ ఏంటంటే చికెన్ మసాలా, సాల్ట్, గరం మసాలా, పసుపు, కారం, కొత్తిమీర అండ్ పుదీనా, ఒక హాఫ్ ఆర్ ఫుల్ లెమన్, కర్డ్, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. సో ఇవన్నీ ఏం చేయాలంటే చికెన్కి బాగా గట్టిగా పట్టించాలి అండ్ బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక 1/2 hour ఆర్ 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మ్యారినేట్ చేసుకొని. ఇందాక నేను చూపించాను కదా ఐటమ్స్ అన్నీ చికెన్లో వేసుకొని ఫుల్గా మిక్స్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం మ్యారినేట్ చేసుకొని. సో ఇది ఫ్రిడ్జ్లో అలా ఉంటుంది కొంతసేపు. సో అది ఫ్రిడ్జ్లో ఉండే టైంలో మనం ఏం చేద్దామంటే, ఈ ఫ్రిడ్జ్లో పెట్టింది కూడా చూపించినట్టున్నాను నేను, ఇప్పుడే గుర్తొచ్చింది క్లిప్ చేసిన తర్వాత. ఓకే, సో అవి ఫ్రిడ్జ్లో పెట్టిన టైంలో ఏం చేద్దామంటే, ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తీసుకొని, అన్నీ తీసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇవన్నీ పక్క ఉండేలా చూసుకోండి. సో ఇవన్నీ తీసుకొని ఫస్ట్ అసలు మిక్సీలో అయితే చేయకండి. జస్ట్ మనకి ఇవి ఫ్లేవర్స్ తెలియడానికి ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. సో మనకి కొంచెం ఫ్లేవర్స్ తెలుస్తాయి. మరి మిక్సీలో అవేం చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. సో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇందాక కచ్చపచ్చగా దంచిన బిర్యానీ ఐటమ్స్ వేసుకొని అండ్ దెన్ దానిలోనే రైస్ కూడా యాడ్ చేసుకోండి. రైస్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ కుక్ అవ్వకూడదు. సో ఇది ఇలా కుక్ అవుతున్న టైంలో మనం ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అంటే ఏ కలర్లో రావాలి అని అంటే, ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. నేను మీకు చూపిస్తా కూడా, చూడండి. ఈ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మనం బిర్యానీలో యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో మన ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో లేయరింగ్ చేయండి మొత్తం అంతా, అది గీతో అనమాట. సో గీ అలా ఆ గిన్నెలో వేసుకొని మొత్తం అదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. గీ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా మ్యారినేట్ చేసుకొని చికెన్, ఆ చికెన్ తీసుకొని ఆ గిన్నెలో అది కూడా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. కింద మొత్తం చికెన్ ఉండేలా ఒక కంప్లీట్ ఒక లేయర్లో అయితే కింద స్ప్రెడ్ చేసేసుకోండి చికెన్ మొత్తంని.
సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నారు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. బట్ యాడ్ చేసుకుంటే కొంచెం మంచిగా కలర్ వస్తుంది. సో ఇందాక మనం చికెన్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఒక లేయర్, దానిపైన మళ్ళీ పుదీనా అండ్ ఆనియన్స్ అండ్ అలానే కొత్తిమీర కూడా స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. దానిపైన స్ప్రింకిల్ చేస్తున్నారు. సో దీనిపైన మళ్ళీ ఇవి స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని స్పూన్స్ ఆఫ్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని దానిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర అండ్ దెన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇలా ఒక లేయర్ ఫామ్ అయింది కదా. దీని తర్వాత మళ్ళీ దీని పై లేయర్ వచ్చేసి రైస్ అనమాట. రైస్ కూడా ఒక లేయర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం అన్ని లేయర్స్ అనమాట, ఒక 4-5 లేయర్స్ అయినట్టున్నాయి. ఇలా రైస్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై ఇంకొక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ దెన్ పుదీనా, మళ్ళీ అది అయిపోయిన తర్వాత దానిపైన లేయర్ రైస్ అనమాట. అలా లేయరింగ్స్ చేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇందాక మనం ఫుడ్ కలర్ కలిపాం కదా ఒక బౌల్లో, అది ఇప్పుడు లాస్ట్ లేయర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అలా మొత్తం చుట్టూ హోల్స్ పెట్టుకొని దానిలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. అప్పుడు లోపల రైస్ వరకు కూడా వెళ్ళేలా అనమాట. ఫస్ట్ గీ వేస్తున్నారు ఆ హోల్స్ పెట్టిన తర్వాత. సో ఆ గీ వేసేసిన తర్వాత అప్పుడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి దానిలో. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఈ సిల్వర్ ఫాయిల్ మొత్తం అసలు కొంచెం కూడా ఎయిర్ బయటికి రాకుండా ఆ గిన్నె మొత్తం సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకోండి. కవర్ చేసుకున్న దాని తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని లేయర్స్ వేస్తున్నారు, అసలు మొత్తం ఎయిర్ ఏం లోపలికి రాకుండా. సో అలా కవర్ చేసుకున్న తర్వాత దానిపైన మీ ఇంట్లో ఎన్ని వెయిట్స్ ఉంటే అన్ని వెయిట్స్ దానిపైన పెట్టేయండి. సో దట్ వేపర్ బయటికి రాకుండా అనమాట. సో వెనకాతల అది ఉంది కదా, అది ఐరన్ది. సో ఫస్ట్ నార్మల్ స్టవ్ మీద 10-15 మినిట్స్ కుక్ అయిన తర్వాత లాస్ట్ ఐరన్ దాని మీద షిఫ్ట్ చేశారు ఇంకొక 5-10 మినిట్స్. అండ్ దెన్ ఫైనల్లీ మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ ఉంది. ఒకసారి మీరు ఈ రెసిపీ ఇలా ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి. అండ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో అదనమాట, అలా ఆ డే ఎండ్ అయింది మాకు మంచిగా చికెన్ బిర్యానీతో. సో నేను స్టార్టింగ్ వీడియోలో ఒక చిన్న పాపతో ఇంట్రో ఇప్పించా కదా, అదే జస్ట్ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పించా కదా, తను నా చిన్న మరదలు అనమాట. అవి బ్లూపర్స్ కొన్ని యాడ్ చేస్తాను చూడండి. చెప్పే చెయ్యని